ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల తరపున పోరాడతాను ప్రజల్లోకి వస్తున్నారు, ఎలా ఉండబోతుంది అంటారేంటి? వస్తాడు వస్తున్నారు, చూడాలి ఎలాగ ఉంటుందని. వస్తే మరి ఇప్పుడు ఇలా రావటం వల్ల వైఎస్ఆర్ ఈ పట్టు వస్తే మళ్ళీ ఆడే వస్తాడు అయ్యా. ఎవరు? అక్కడ జగనే వస్తాడు. ఏంటి అంటున్నా? అంతే వస్తాడు. ఇప్పుడు జనాల మీద వ్యతిరేక వచ్చేసింది అప్పుడేని. ఎవరు చూసినా అమ్మఒడి పెడుతున్నారు. ఏది అమ్మఒడి ఇచ్చాడా పిల్లలకి? ఇది ఇచ్చాడా అంటే వచ్చే సంవత్సరం వేస్తామంటున్నారు. వచ్చే మరి ఈ సంవత్సరం వేయాలి కదా. వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం వాళ్ళు ఊరుకోరు కదా, కట్టించుకోవడం వాళ్ళు స్కూల్ యాజమాన్యం ఊరుకోరుగా. అమ్మఒడి ఏ సంవత్సరం ఆ సంవత్సరమేగా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట మా ప్రభుత్వ అధికారులు ఆడొత్తోది ఈ బాడికి వేసేసేవాడు, మొత్తం అన్ని ఇచ్చేవాడు ఈ బాడికి. విద్యా వ్యవస్థ ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? ఏం నాశనం, సర్వనాశనం అయిపోయింది స్కూల్. మళ్ళీని శుభ్రం చేశాడు, మళ్ళీ నాశనం చేశాడు. ఇప్పుడు ఏ అంటే అది అంటాడు ఇది అంటాడు. ఉండే కొద్ది ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా ఉండవు, తీసేస్తారు. అన్ని ప్రైవేట్ స్కూల్కి ఎత్తున్నాడు వీడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతానని అతను అంటున్నాడు, మీరేమంటారు? చూసారుగా మళ్ళీ 5 సంవత్సరాలు కూడా చూస్తే అంత డెవలప్ అయితే కూడా తెలిసిద్ది. మళ్ళీ ఒకళ్ళు చేశారు కదండి ప్రభుత్వం, ఇప్పుడు వీళ్ళు కూడా 5 సంవత్సరాలు చేస్తే వీళ్ళు కూడా ఎంత చేశారో తెలిసిద్ది. దాన్ని బట్టి మనం మాట్లాడవచ్చు. ఆ రోడ్ల విషయానికి వస్తే ఎలా ఉందన్న గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వం? వేస్తున్నారు అక్కడక్కడ మిల్లింగ్ స్టార్ట్ అవుతున్నాయి. మిల్లింగ్ స్టార్ట్ మొదలు పెడుతున్నారు, వేస్తున్నారు. కొంతమంది అంటున్నమాట సంక్షేమం ఇవ్వట్లేదు, అభివృద్ధి ఏం జరగట్లేదు అని మీరే అంటారు? సంక్షేమం ఉచితాలు ఇస్తా ఉంటే ఇక అభివృద్ధి ఏం చేది చెప్పండి. ఉచితాలు ఇస్తే అవ్వదు కదా. దాని బదులు రోడ్లు వేయించి మంచినీళ్ళు ఇప్పించి చేస్తే జనాలకి ఉపయోగం. కష్టపడుతుంటే మనిషి కష్టపడింది ఏది రాదు. ఎన్ని రోజులు కూర్చోపెట్టి నేస్తారు జనాలకి చెప్పండి. మరి ఇప్పుడు ఇలా జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రజల్లోకి రావడం వల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? ఏమైనా ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది, అప్పుడే ఏం పుంజుకునేది. ఇక 4 సంవత్సరాలు అయితే పుంజుకునేదో లేదో చెప్తాం. ఈ మొన్న వచ్చింది 6 నెలలకే పుంజుకునేది అంటే. మరి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడల్లా మా ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు ప్రజలు, పూర్తిగా వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి 6 నెలలకి ఏం వ్యతిరేకత వచ్చిందండి. 6 నెలలకి ఏం వ్యతిరేకత అయితే ఏం రాదు. 4 సంవత్సరాలు అయితే ఎవరు ఏం చేసిందో కూడా తెలిసిద్ది. వాళ్ళు ఏం చేశారో వీళ్ళు ఏం చేశారో తెలిసిద్ది. అప్పుడు మాట్లాడచ్చు. ఎవరు ఏం 6 నెలలు రాగానే పిల్లోడు పుట్టంగానే ఎమ్మటే జాబ్ చేసేసి ఉద్యోగం చేసేసి సంపాదించాలి, ఎక్కడ సంపాదిస్తాడు? ఏదైనా అంతే, దానికి టైం పట్టిద్ది. 20 సంవత్సరాలు ఆయన పోషిస్తే చదివిస్తే మొత్తం అప్పుడు అభివృద్ధిలోకి వస్తాడు. పుట్టినప్పుడే నాకు ఏదో తెచ్చేయాలంటే లక్షలు ఎక్కడ తీసుకొస్తాడు చెప్పండి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరపున పోరాటం చూసుకొని ఏ ఏరియాకి పోతే ఎక్కడ ఖాళీకి స్థలం ఉందా, ఎక్కడ ఆఫీసులు ఉందా, అవి ఎప్పుడు తీసి. ఇప్పుడు మాకు నెల్లూరు బీసీ కార్పొరేషన్ నిల్లు, ఎస్సీ కార్పొరేషన్ నిల్లు. ఈ కార్పొరేషన్ మూతపెట్టి బూజు పెట్టి ఇప్పుడు మళ్ళీ ప్రశాంతంగా అన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు కార్పొరేషన్ పెట్టారు, ఎస్సీ కార్పొరేషన్. అమ్మాయి మ్యారేజ్ చేసుకోవాలా, లోన్ మ్యారేజ్ చేసుకోవాలి, ఏమైనా స్థలం కొనుక్కోవాలా, లోన్ స్థలం కొనుక్కుంటా, ఇల్లు కట్టుకోవాలా, ఇల్లు కట్టుకుంటా. కార్పొరేషన్ అది ఎప్పుడైతే పోయిందో అప్పుడు ఉంటుంది. నాది బీసీ కార్పొరేషన్, అది మైనార్టీ. మా బ్రదర్ కూడా దాంట్లో ఫీల్డ్ ఆఫీసర్ పనిచేస్తుండో. ఈ కార్పొరేషన్లు అన్నీ ఉంటేనే వాళ్ళ పనులు సక్కన అవుతాయి. అన్నీ మూసేసి ఉచితం అంటే ఇంకేముందట, మన జీవితం కూడా ఉచితం అయిపోద్ది ఆఖరికి. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన నాయకులు కూడా మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఈ పార్టీకి మేము అన్ని పథకాలు వేసేవాళ్ళం అని చెప్పేసాం. సరే అన్నా, ఇప్పుడు ఎవరైనా ఉన్న వాళ్ళు లేని వాళ్ళు చెప్తారు, లేని ఉన్న వాళ్ళు చెప్తుంటారు. చేసేప్పుడు తెలుస్తుంది బాధ్యత ఎవరికైనా సరే. ఇప్పుడు నేనున్నాను, సపోజ్ నేను చేసేస్తాను చెప్తాను, ఇక్కడగా నాకు అవ్వదు ఆ పరిస్థితిని బట్టి తప్ప ఎవరిని కూడా తక్కువ కించబడి మాట్లాడకూడదు కదా. ఎవరు అవకాశాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు అంతే. అందరూ చేయడానికి ఉంటారు కదా, ఏదో సీట్ ఎక్కాక చెప్పి మనం ఎక్కామని చెప్పి చేయకుండా ఉండరు. ఎవరు తగ్గట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ఈ గ్యాప్లో మరి ప్రజలకు ఏమన్నా వ్యతిరేకత ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? నా చెప్పిన పథకాలు చెప్పారు, ఎక్కారు, చేస్తారు, వెయిట్ అండ్ సీ తప్ప ఎక్కగా. ఇప్పుడు గింజ పెట్టగానే చెట్టు రాదు, కాయ రాదు కదా. అలా చెప్పి మనం ఎవరిని తప్పు పట్టకూడదు, చేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా చెప్తూ ఉన్నారు, మేము ఇచ్చిన పథకాలు ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు, ఈసారి మేమే గెలుస్తామని చెప్పేసి మీరు అమ్మా. ఇప్పుడు ఆయన 5 సంవత్సరాలు చేశారు, ఇచ్చారు. వీళ్ళు నిండా సంవత్సరం కూడా అవ్వలేదు. వాసన జరిగింది గుర్తుపెట్టుకుంటారు, తీసుకుంటే ఎవడన్నా తిన్నాడు గుర్తుపెట్టుకుంటాడు. అది సహజం కదా. అది లబ్ధి పొందిన కంపల్సరీ అని చెప్పుకుంటారు మేము పొందామని. ఇప్పుడు ఈయన ఇవ్వలేదు, రేపు ఇస్తారేమో, ఇచ్చిన తర్వాత ఇచ్చాను తీసుకున్నాను చెప్తారు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తారు, ప్రజల తరఫున పోరాడతారు అని చెప్పేసి అన్నారు, మీరే అంటారు? తప్పున రావచ్చు అన్న నాయకుడు, కానీ బాధ్యత అది. ఇప్పుడు ఎందుకు రావాలని మనం ప్రశ్న చేయకూడదు కదా.
యాజ్ ఎ లీడర్ రావచ్చు, తప్పులేదు. మరి ఇప్పుడు ఇలా రావటం వల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏమైనా పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? పుంజుకుంటుందా అంటే అది ఒక ఆయన ఇచ్చే సమాధానాన్ని బట్టి కానీ జనాలు రిసీవ్ చేసిన దాన్ని బట్టి కానీ ఉంటుంది. అది ఇప్పుడు 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసి ఆయన 151 సీట్లు గెలుచుకున్నాడు. మరి ఇప్పుడు ఇలా ప్రజల్లోకి రావడం వల్ల ఎలా ఉండిపోతుంది అంటారు? చెప్పలేం, మళ్ళీ రిపీట్ అవ్వచ్చు, చెప్పలేం. ఎందుకంటే యాక్చువల్గా ఆయన ముందు పాదయాత్ర చేశారు. మేబీ ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో జనాల్లో రావడం చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఎందుకు ఏమో మనకే తెలియదు కదా. ఇప్పుడు ఎవరైనా నాయకుడు ఎందుకు కూర్చుంటారు? మనకు అందుబాటులో ఉంటాడు, ఏదైనా మనం మంచి చేస్తే మనం చెప్పుకోవటం ఉంటాడని చెప్తారు ఎవరైనా. ఆయన మన అందుబాటులో లేనప్పుడు ఏం చేస్తే ఎవరిని అవాయిడ్ చేస్తారు. జరిగింది అది. అదే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత కార్యకర్తలకి జగన్కి కొంచెం దూరం పెరిగింది. ఇప్పుడు కార్యకర్తలకి సమయం కేటాయించాలంటున్నాడు. అది ఎలా ఉండబోతుంది? అలా కార్యకర్తలు వాళ్ళదంటే వాళ్ళు ఇంటర్నల్ చూసుకుని మన దాకా రాదు కదా. ఏదైనా ప్రజల సమస్య అయితే మనం మాట్లాడదానికి కార్యకర్తలు వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది. మనం దాన్ని ఏం చేయలేం. అంటే మన ముందు మాట్లాడుకుంటానికి గ్యారెంటీ లేదు కదా, మనం చెప్పలేము. అది వాళ్ళ సమయం బట్టి వాళ్ళ టైం బట్టి వాళ్ళు తీసుకుంటారు. అది ఇప్పుడు వాలంటీర్ విషయానికి వస్తే మీరేమంటారు? వాలంటీర్ విషయం అంటే పర్లేదని వాళ్ళు బాగానే చేశారు, ప్రాబ్లం లేదు. అంటే ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కొనసాగించి వేతన కింద 10,000 ఇస్తామని చెప్పారు. మాకు ఎటువంటిది ఏమీ లేదని చెప్పేసి వాలంటీర్స్ అంటున్నమాట. పబ్లిక్గా మీరేమంటారు? ఏమో దాని నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, నాకు తెలియదు. నాకు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల తరఫున పోరాడతానని చెప్పేసి ప్రజల్లోకి వస్తానన్నాడు. ఏం పోరాడతాడు ఆయన? 11 సీట్లు పరిమితం అయ్యాడు. ఇంకా పోరాడేది ఏముంది? ఆయన ఎలా తొక్కాలో అలా తొక్కారు ప్రజలు ఆయన్ని. అది ఇప్పుడు ఇలా రావటం వల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి ఉండదు. ఆయన వచ్చిన ఒరిగేది ఏం లేదు అసలు. అంటే మేము ఇచ్చిన పథకాలు ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు, ఈసారి మేమే గెలుస్తామంటారు. ఏం పథకాలు ఇస్తే ఏముంది? ఉపాధి లేదు జనాలకి, అభివృద్ధి లేదు, రాష్ట్రం రోడ్లు నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ఎలా ఉందండి గత ప్రభుత్వ రోడ్ల కంటే ఈ ప్రభుత్వ రోడ్లు ఎలా? రోడ్లు బాగున్నాయి. నేషనల్ హైవేలు వేస్తున్నారు. మొన్న 2 లక్షల కోట్లు ప్రకటించాడు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి. మొన్న అమిత్ షా గారు వచ్చాడు. చంద్రబాబు పరిపాలన చాలా బాగుందన్నాడు. ఫుల్ సపోర్ట్ ఉంది మనకు కేంద్రం. అది అభివృద్ధి బాగుంటుంది రాష్ట్రం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన కానీ ఆయన మాట శైలి కానీ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ కూడా గ్రామాల గురించి బాగా శ్రద్ధ తీసుకుంటున్నాడు, డెవలప్ చేస్తున్నాడు ఆయన. ఇదే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకనేమో అని చెప్పేసి అన్నాడు. అసెంబ్లీ గేట్ తాకనే ఉన్నాడు. మరి ఇవాళ ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు. నారా లోకేష్ ఆయన గెలవలేడు అన్నాడు. మరి బ్రహ్మాండంగా గెలిచాడు. నిన్న మొన్న పుట్టినరోజు కూడా చేస్తున్నారు అక్కడే బ్రహ్మాండంగా నారా లోకేష్కి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను పోరాడతాను ప్రజల తరఫున బయటకు వస్తాను అంటున్నాడు కదా. బయటకు వచ్చినా చేయలేడండి, బాడు కూడా. నేను చెప్తున్నానుగా, చేసేవాడైతే మేము అంతా అవకాశం ఇచ్చి వేసుకున్నాం. వాళ్ళ నాన్నగారు చేసినట్టు చేస్తాడని. ఏది వాళ్ళ నాన్నగారిలో బేస్బాల్ కూడా లేదు ఆయనకి ఉద్దేశం. అంతా ఆయన ఉద్దేశమే ఆయన ద్వారా అయింది. కానీ ఎదటోడి మాట వినే ద్వారం లేదు ఆయన దగ్గర. మెయిన్ అది. అంటే మేము ఇచ్చిన పథకాలే ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు అంటున్నాడు కదా. ఏం గుర్తుపెట్టుకుంటారు? ఇప్పుడు నాకు వచ్చినాయి, మా ముసలమ్మకి వచ్చినాయి, మేము తిన్న విశేషం. ఎందుకు మా అనవసరంగా సుఖపడతామే తప్ప చెప్పండి. అయ్యే ఇంకో పెంచిన వాళ్ళకి ఇంకొక 1000-2000 పెంచు. ఏ ముసలమ్మ తల్లిదండ్రులు ఎకరాలు ఇచ్చిన వాళ్ళు కూడా చూస్తలే ముసలి అట్లాంటి వాళ్ళు కన్నా పనికి వస్తాయి. వీళ్ళందరికీ ఎందుకంటే నాకు 50,000 ఇచ్చి, మా ముసలి దగ్గర 45,000 ఇచ్చి ఎన్ని ఉచిత పథకాలు ఎందుకండి? ఇంత గుండు కొనాలంటే 100 రూపాయలు, వాళ్ళకి 10,000. ఇది నాకు 2 ఇంటికి లేవు. ఈ గంట అంటే 50 రూపాయలు. ఆడు రోజుకు 2 వేలు తెస్తాడు, ఆయనకి 10,000. ఏంటికి చెప్పండి? మేము తింటాం కాదని అంటలా. మీరు ఇంకా లేని వాళ్ళకో లేకపోతే ఇంకోళ్ళకి తల ఒక కుంట పొలం చూసి శాంతం లేని వాళ్ళకి ఏదన్నా ఆ పని చేయండి, మేము ఒప్పుకుంటాం. మీరు కావాలని నేను పోయి చేసుకుని కావాలని మిమ్మల్ని తెచ్చుకున్నా కానీ మాకు సుఖం లేకపోతే మరి సుఖం లేదనేక మళ్ళీ మేము చేసుకుందాం. మళ్ళీ ముందు గెలిపించుకున్నాం, జగనన్న రావాలని అవకాశం ఇచ్చావు, మాకు చేయలేకపోయాడు. మాకే కాదండి, చాలామంది మా పెరోజు ఇప్పుడు వచ్చి పేదవాడు వచ్చి 300 సంపాదించుకుని పొద్దుగూకులు సంపాదించుకొని వెళ్తున్నా. ఆ 300 తెచ్చుకునేవాడు కూడా సుఖం లేకపోతే ఎట్లా చెప్పండి? అంటే మేము ఏ పార్టీతో లేదు, అందరికీ పథకాలు. ఏ పార్టీ కాదండి నాన్న, మాకు ఏ పార్టీ అయినా ఒకటే మాకు.
మాకు ఒకటే, మాకు పార్టీ గురించి సమస్య ఏం లేదు. జగనన్న ప్రభుత్వం కావాలని తెచ్చాము. జగనన్న సరి పాలన చేయలేకపోయాడనే మా బాధ. అది మరి ఇప్పుడు వాలంటీర్ విషయానికి వస్తే ఏమంటారు? గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉన్నారు, ఈ ప్రభుత్వంలో వాలంటీర్స్ లేరు. ఆ మాట కూడా ఒక మాట చెప్తాను. మా ముసలమ్మని వాటర్ లీటర్ ఒక్కడి నుంచి దూరం నుంచి వచ్చింది, మా అత్తగారు ఇక్కడ మా ఊళ్ళో చేర్చుకున్నాయా అంటే నాకు ఎక్కువైపోయి నేను చేరను అన్నాడు మా వాలంటీర్. నేనే ఇప్పుడు 3 సంవత్సరాలు బట్టి అక్కడికి వెళ్ళి ఆటో వేసుకెళ్ళి 200 ఖర్చు పెట్టుకొని తెచ్చుకుంటున్నాం. చెప్పండి. మరి నిన్న కాక మొన్న వచ్చాడు కాదయ్యా అంటే ఇక్కడ మార్చేసేసాడు. ఎవడ తప్పు చెప్పండి. నిన్న కాక మొన్నగా వీళ్ళు వచ్చింది. 3 సంవత్సరాలు బాధపడ్డాం. వెళ్ళి ఆటో వేసుకుని ఆటోకి 200 ఆమె తెచ్చుకుంది. అయ్యా అని 3 నెలలు 6 నెలలు బయటపడ్డాడు. ఆ వాలంటీర్ చుట్టూ తిరిగి రాబోయే ఇక్కడికి మారబోయే ఇక్కడ మారపోయాడు. మేమేం చెప్పండి. వాలంటీర్లు కూడా అట్లా చేస్తున్నారు. మరి పైనుంచి వాళ్ళకి భయం చెప్తే అమ్మో అవుతుంది జగన్ గారు ఊరుకోరు మారవాలి ముసల్మాన్ అంటే మరి బాధపడుతున్నారని మారవచ్చుగా. ఇప్పుడు మారకపోతే మొన్న మారింది ఈ ప్రభుత్వం వచ్చినాక. మా ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అయినా ఒకటే. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ సంగతి అంటే ఒక దేవత తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి అక్కడ సంతకాలు పెట్టించుకున్నాడు ఓకే చేసాడు. ఇప్పుడు ఇక్కడే తీసుకుంటాం. నెలకు 4000 వస్తుంది. ఎలా అనిపిస్తుంది? 4000 పర్వాలేదు నాన్న, శుభ్రంగా చేస్తున్నారు. 2000 కాడ నుంచి 1000 రూపాయలు పెంచుతాం. మా జగన్ అన్న చాలా కష్టపడ్డాడు. చాలా కష్టపడ్డాడు. మరి వీళ్ళు మాట అన్నారు, వచ్చారు, ఇచ్చేసేసారు. ఇప్పుడు 1వ తారీఖు ఏదన్నా పండుగ రోజు ముందుగానే వేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మంచిది అనిపిస్తుంది నాన్న, మంచిది అనిపిస్తుంది. ఎందుకు మంచిది అనిపిస్తుంది కానీ చేయడానికి పోయింది కదా. ఆఖరి పింఛనీళ్ళు కూడా రేపన్నా ఇవ్వాలి, ఇచ్చేస్తున్నారు. అది మరి ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉండేవారు, ఈ ప్రభుత్వంలో వాలంటీర్స్ లేరు. మీకు ఎలా అనిపిస్తుంది? వాలంటీర్స్ అవసరం లేదు. ఈ పథకాలు దేనికి? ప్రజలకు అనవసరం డబ్బు ఎందుకు? వాళ్ళు బతకాలి. వికలాంగులైనా వదిలేయాలి, వాళ్ళు ఏం చచ్చినా వదలాలి. ఈ ప్రకృతి వైపరీత్యాలు ఇవి రాకుండా వ్యవసాయాన్ని కాపాడాలి. ఈ ఒకటి. మరి ఇప్పుడు వాలంటీర్ విషయానికి వస్తే మీరేమంటారు అన్న? గత ప్రభుత్వంలో వారంటీలు మరి అదే జాబ్ ఉన్నాయి కదా అందరికోండి, మరి తీలే కదా ఎవరికోండి. వారంటీ అలాగ ఉంచాడు, అంతా బాగానే ఉంది. వారంటీ వల్ల నడుపుతున్నారు అలాగా. ఇంకేం కావాలి? వాలంటీర్స్ మమ్మల్ని తీసుకోవట్లేదు అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు. ఎవరు? వారంటీర్ బాగానే చేస్తారు. ఎవరికున్న జాబ్లు అలాగే ఉన్నాయి. అలాగే ఎవరో తీయలేదు. ఎవరో మన పిక్చర్స్ ఉంటే తీస్తారు, నమ్మకం లేకపోతే. వారంటీ అలాగే కంటిన్యూ చేస్తున్నారు. మంచిది అది ఉన్నారు. మరి ఇప్పుడు లోకేష్ గారిది పనితీరు అంటే ఏం చెప్తారు? లోకేష్ సంగతి మనకు తెలియదు. మరి పవన్ కళ్యాణ్ మనం బాగానే చేస్తాం. జనాలు బాగా తిరుగుతుండే కదా, 2 కొంది చేస్తారు పవన్ కళ్యాణ్ కంపల్సరీగా. నీకు ఇలాగే కంటిన్యూ ఉంటే పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమైన అవకాశం కూడా ఉన్నాయి బాగా చేస్తే.